కేంద్ర కేబినెట్ లో కీలక నిర్ణయాలు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల 2% డీఏ పెంపు. త్వరలో ఎన్నికలు జరిగే బీహార్లో పలు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో హామీలు అమలు చేయడం లేదు. విభజన రాజకీయాలకు తెరలేపుతున్నారన్న లక్ష్మణ్. కర్ణాటకలో మైనార్టీలకు రిజర్వేషన్లు ఇస్తామనడం పరాకాష్ట అని కామెంట్. ముస్లింల ఓట్ల కోసం విభజన రాజకీయాలు చేస్తున్నారని ఫైర్. బలభద్రపురంలో చెత్త నుంచి విద్యుత్ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యేలతో మాట్లాడానన్న మంత్రి నారాయణ. గత ప్రభుత్వ అవకతవకలతో రెవెన్యూ సమస్యలు వస్తున్నాయని వెల్లడి. పోలవరానికి జగన్ ముఠా సైంధవుల్లా అడ్డుపడుతోంది. మంత్రి నిమ్మల రామానాయుడు హాట్ కామెంట్స్. పోలవరంపై అబద్ద ప్రచారం చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారన్న మినిస్టర్. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం. కేసులన్నీ సిట్కు బదిలీ చేస్తున్నట్లు నాంపల్లి కోర్టుకు తెలిపిన ప్రభుత్వ న్యాయవాది. కర్నూలు జిల్లా సి-బెళగల్ ఎంఆర్ఓ ఆఫీసులో ఉద్రిక్తత. టీడీపీ నేత ఆదిత్యరెడ్డి, వీఆర్ఓ వెంకటేశ్వర్లు మధ్య వాగ్వాదం. మాట పెరగడంతో పరస్పరం దాడి. తన భూమిని ఆన్లైన్ ఎందుకు చేయలేదంటూ నిలదీసిన టీడీపీ లీడర్. నిజామాబాద్లో కలకలం. వాహన తనిఖీల్లో కారులో శవాన్ని గుర్తించిన పోలీసులు. కారును వెంబడించి పట్టుకున్న పోలీసులు. మహిళను హత్య చేసినట్లు గుర్తింపు. ఆదిలాబాద్లోని డీఎంఅండ్హెచ్ఓ ఆఫీసులో ఏసీబీ దాడి. 30,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రవిశంకర్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అధికారులు. ఖమ్మం టేకులపల్లిలో ప్రైవేట్ స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు. బస్సులో విద్యార్థులు లేకపోవడంతో తప్పిన ముప్పు. ఫైర్ను అదుపు చేసిన స్థానికులు. స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకుంటూ బాలిక మృతి. నెల్లూరులోని సుబ్బారెడ్డి స్టేడియంలో ఘటన. నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే చిన్నారి మృతి చెందిందని తల్లిదండ్రుల ఆరోపణ. బీజాపూర్ మావోయిస్టుల కుట్ర భగ్నం. చెర్పాల్లో ఐఈడీ పేల్చివేసిన భద్రతా బలగాలు.